హాయ్ ఆల్. మనము ఈ బిజినెస్ స్కూల్ బుక్లోని 2వ అధ్యాయం గురించి ఈ చాప్టర్లో ఈ వీడియోలో చదువుకుందాం. ధనికులు అవ్వటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాప్టర్ నేమ్ వచ్చేసి ధనికులు అవ్వటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నేను ధనికుడిని ఎలా అవ్వాలో నేర్పగలరా అని మా టీచర్ను అడిగాను. నేర్పలేను అని సమాధానం ఇచ్చాడు మాకు జీవశాస్త్రం చెప్పే టీచరు. నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకోవటంలో సహాయపడడం వరకే నా పని. ఒకవేళ నాకు ఉద్యోగం అక్కర్లేదని నేనంటే, నేను ధనవంతుడిని అవ్వాలని కోరుకుంటే అడిగాను నేను. నువ్వు ధనికుడు కావాలని ఎందుకు అనుకుంటున్నావు అడిగాడు మా టీచరు. ఎందుకంటే నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇష్టం వచ్చే పని చేయడానికి డబ్బు, సమయం కావాలి. నా జీవితం అంతా ఉద్యోగిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఎంత జీతం సంపాదించాలో, నా జీవితంలో నేనేం కలలు కనాలో అది శాసించకూడదు. అవన్నీ అర్థం లేని మాటలు. పని పాట లేని సంపన్నుల జీవితం గురించి కలలు కంటున్నావు. మంచి మార్కులు తెచ్చుకోకపోతే ఎక్కువ జీతం ఇచ్చే మంచి ఉద్యోగం నీకు దొరకదు అన్నాడు టీచర్. ఇక నువ్వు నీ కప్ప దగ్గరికెళ్ళు. నేను రాసిన మిగిలిన పుస్తకాల్లోనూ, విద్యా సంబంధిత కార్యక్రమాల్లోనూ మన జీవితాల్లో ఆర్థికంగా విజయం సాధించాలంటే అవసరమైన 3 రకాల విద్యల గురించి తరచూ ఉదాహరిస్తుంటాను. పాండిత్య విద్య, వృత్తి విద్య, ఆర్థిక విద్య. పాండిత్య విద్య అకాడమిక్ విద్య. ఈ విద్య మనకు చదవటం, రాయటం, లెక్కలు చేయడం నేర్పుతుంది. ప్రత్యేకంగా ఈనాటి ప్రపంచంలో ఇదెంతో ముఖ్యమైన విద్య. ఈ చదువులో నా మటుకు నేను బాగా రాణించలేకపోయాను. ఇంచుమించు నా జీవితమంతా నేను సి గ్రేడ్ విద్యార్థినే. ఎందుకంటే నాకు నేర్పిన విషయాల్లో నాకు అభిరుచి ఉండేది కాదు. నేను చాలా తాపీగా చదివేవాడిని. అయినా ఎక్కువే చదివేవాను. నేను కాస్త తాపీగానే చదువుతాను. నేను చదువుతున్న అర్థం చేసుకోవటానికి ఒక పుస్తకాన్ని 2-3 సార్లు చదవాల్సి వచ్చేది. నేను బాగా రాయలేను కూడా. అయినా నేను ఏదో రాస్తూ ఉంటాను. మరో విషయం, నేను ఒక గొప్ప రచయితను కానప్పటికీ నేను రాసిన 6 పుస్తకాలు ద న్యూయార్క్ టైమ్స్, ద వాల్ స్ట్రీట్ జర్నల్, బిజినెస్ వీక్ లాంటి ప్రముఖ పత్రికల్లో బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉన్నాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో నేను రాసినట్లు నేను అత్యుత్తమంగా రాసే రచయితను కాను. నేను అత్యధికంగా అమ్ముడుపోయే రచయితను. నా రిచ్ డాడ్ అమ్మకాలలో నా శిక్షణ నాకు లాభాలను సమకూర్చిపెట్టింది. కానీ నేను స్కూల్లో చదువుతున్నప్పుడు అది నాకు మంచి గ్రేడ్లను తెచ్చి పెట్టలేకపోయింది. వృత్తి విద్య. ఈ విద్య డబ్బు కోసం ఏ విధంగా పని చేయాలో మీకు నేర్పుతుంది. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో తెలివైన వాళ్ళంతా డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు అయ్యేవారు. ఇతర వృత్తి సంబంధిత విద్యా సంస్థలు జనానికి మెడికల్ అసిస్టెంట్లు, ప్లంబర్లు, బిల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటోమొబైల్ మెకానిక్లు ఎలా అవ్వాలో నేర్పేవి. మీ ఫోన్ బుక్లోని పసుపు రంగు పేజీలో విద్యారంగం స్కూల్ శీర్షికల కింద చూశారంటే ఏ వృత్తి విద్యలు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ విద్యలు నేర్పే స్కూళ్ళ పేర్లతో ఆ పేజీలన్నీ నిండి ఉంటాయి. వ్యక్తిగతంగా నేను స్కూల్లో చదువుతున్నప్పుడు అకాడమిక్ బాగా రాణించలేకపోవడం వలన నన్నెవరూ ఒక డాక్టరు, లాయరు లేదా అకౌంటెంట్ అవ్వమని ప్రోత్సహించలేదు. అందుకు బదులుగా న్యూయార్క్లోని ఒక స్కూల్లో చేరి షిప్ ఆఫీసర్ అయ్యాను. స్టాండర్డ్ ఆయిల్ కోసం ట్యాంకర్లను షిప్పులలో చేరవేసేవాణ్ణి. టెలివిజన్ కార్యక్రమం ద లవ్ బోట్లో చూపించిన లాంటి ప్యాసింజర్ లైన్లలో పనిచేసేవాణ్ణి. గ్రాడ్యుయేషన్ అయ్యాక వియత్నాం యుద్ధం జరుగుతుండడం వలన నౌకా పరిశ్రమలో ఉద్యోగం చేసే బదులు ఫ్లోరిడాలోని పెన్సల్కోలాకి వెళ్ళి అమెరికన్ నేవీ ఫ్లైట్ స్కూల్లో చేరాను. పైలట్గా శిక్షణ పొంది వియత్నాంలోని మెరీన్ కోర్ కోసం విమానాలు నడిపాను. నా 2 తండ్రులు మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొనడం ఒక కొడుకు కర్తవ్యం అని బోధించడంతో నేను, నా సోదరుడు కూడా వియత్నాం వెళ్ళడానికి ముందుకు వచ్చాం. నాకు 23 ఏళ్లు వచ్చేసరికి నాకు 2 ఉద్యోగాలుండేవి. మొదటిది షిప్ ఆఫీసర్, రెండవది పైలట్. కానీ నిజానికి ఈ రెండిట్లో దేనినీ డబ్బు సంపాదించడానికి నేను వాడుకోలేదు. మరో విషయం, వృత్తిరీత్యా జనం నన్ను ఎక్కువగా ఒక రచయితగానే గుర్తింపు ఇవ్వడం నాకు వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రచయితకు అవసరమయ్యే అకాడమిక్ విద్యలో నేను హైస్కూల్లో 2 సార్లు పరీక్షల్లో తప్పాను. ఆర్థిక విద్య. ఈ విద్యా విధానంలో మీరు డబ్బు కోసం పనిచేసే కన్నా డబ్బు మీకోసం పనిచేసేలా చేయడం ఎలాగో నేర్చుకుంటారు. ఈ 3వ స్థాయి విద్యనే ఇంచుమించు అన్ని స్కూల్లో బోధించవు.
వాస్తవ ప్రపంచంలో విజయం సాధించడానికి ఏ వ్యక్తికైనా ఒక మంచి అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ విద్య ఉంటే చాలని మా పూర్ డాడ్ అనుకున్నాడు. మా రిచ్ డాడ్ ఆర్థికపరమైన విద్యలో నువ్వు బలహీనంగా ఉంటే నువ్వెప్పుడూ ధనికుల కోసమే పనిచేస్తుంటావు అని అనేవాడు. రిచ్డాడ్.కామ్లో తాను తయారు చేసిన ప్రొడక్ట్స్ ద్వారా మా రిచ్ డాడ్ నాకు నేర్పిన ఆర్థిక విజ్ఞానాన్నే బోధిస్తుంది. మా వద్ద క్యాష్ ఫ్లో 101, 202 ఇంకా పిల్లల కోసం తయారు చేసిన క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. అవి వినోదాన్ని అందిస్తూ మా రిచ్ డాడ్ నాకు నేర్పిన ఆర్థిక విద్యాభ్యాసాన్ని, ఆర్థిక సంబంధిత ఆలోచనలనే బోధిస్తాయి. డబ్బు కోసం నువ్వు పనిచేసే బదులు డబ్బు నీకోసం పనిచేసే విధంగా నేర్చుకో. ఒక ఆర్థిక విపత్తు అమెరికాలోనే కాక మరెన్నో పశ్చిమ దేశాలలో ఆర్థిక విపత్తు రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఆపద రావడానికి కారణం మన విద్యా విధానంలో విద్యార్థులకు అవసరమైన వాస్తవిక ఆర్థిక విజ్ఞానాన్ని అందించలేకపోవడమే. స్కూల్లో ఆర్థిక సంబంధిత విద్యను మనం అంతగా నేర్చుకోలేదన్న విషయం దురదృష్టవశాత్తు మనకు తెలుసు. నా దృష్టిలో డబ్బును సక్రమంగా వాడటం, దానిని పెట్టుబడి పెట్టడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఇటీవల స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్ల మంది కోట్ల కొద్ది డాలర్లను పోగొట్టుకోవడం చూశాం. నేను సమీప భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి ఊహించగలను. ఎందుకంటే 1950 తర్వాత పుట్టిన లక్షల కోట్ల మంది దగ్గర వారి రిటైర్మెంట్ తర్వాత తగినంత డబ్బు ఉండదు. రిటైర్మెంట్ తర్వాత డబ్బు ఉండకపోవడమే కాదు, అతనికన్నా ముఖ్యమైన విషయం తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సరిపోయేటంత డబ్బు ఉండదు. రిటైర్మెంట్ తర్వాత నీ జీవితంలో ఖర్చులు తగ్గిపోయాయి అని ఆర్థిక సలహాదారులు అనటం నేను తరచూ వింటుంటాను. రిటైర్మెంట్ తర్వాత మీ జీవితాలలో ఖర్చులు తగ్గుతాయేమో కానీ వైద్యానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయన్న విషయం ఈ సలహాదారులు మర్చిపోతుంటారు. ప్రభుత్వం డబ్బులేని వాళ్ళ గురించి పట్టించుకోవాలని నా పూర్ డాడ్ అనుకునేవాడు. నా మనసుకి ఆయనన్న మాటలు సరైనదే అని అనిపించినప్పటికీ ఆర్థికపరంగా నేను ఆలోచించినప్పుడు జీవితంలోని మిగతా ఖర్చులతో పాటు వైద్యపరమైన ఖర్చులు కూడా త్వరలోనే అవసరమయ్యే లక్షల మంది ప్రభుత్వం ఎలా సహాయపడగలదని అనిపిస్తుంది. 2010 సంవత్సరానికల్లా 83 మిలియన్లు బేబీ బూమర్స్ మొదటి విడత రిటైర్ అవ్వడం ప్రారంభమవుతుంది. నా ప్రశ్న ఏమిటంటే వీళ్ళ పదవీ విరమణ చేశాక వీరిలో ఎందరి దగ్గర తమ శేష జీవితాలు గడపడానికి సరిపోయేటంత డబ్బు ఉంటుంది? ఒకవేళ వీళ్ళు బతకడానికి కోట్ల కొద్ది డాలర్లు అవసరమైతే ఈ ప్రపంచంలోని వృద్ధులకయ్యే ఖర్చు భరించడానికి యువత సిద్ధంగా ఉంటుందా? నా దృష్టిలో స్కూళ్ళల్లో వీలైనంత త్వరగా ఆర్థిక విద్య బోధన మొదలు పెట్టడం తప్పనిసరి. కప్పని ఎలా కోయాలో నేర్చుకోవటం ఎంత అవసరమో తమ డబ్బుని ఎలా జాగ్రత్త పరుచుకోవాలో, ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. నా వ్యక్తిగత అభిప్రాయం. వేరే ఉద్యోగం, ప్రభుత్వ సహాయం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు ఇవేవీ లేకుండానే నేను నా భార్య జీవితంలో త్వరగానే పదవీ విరమణ చేశాం. మేము షేర్లలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడి ఎందుకు పెట్టలేదు? దీనికి కారణం అటువంటి పెట్టుబడులు చాలా ప్రమాదకరమైనవని మేము అనుకోవడమే. నా దృష్టిలో మ్యూచువల్ ఫండ్స్ అన్నింటికన్నా ప్రమాదకరమైన పెట్టుబడి. కానీ ఆర్థిక విద్యను మీరు క్రమబద్ధంగా నేర్చుకుని ఉండకపోయినా లేదా ఆ విషయంలో మీకు అనుభవం లేకపోయినా అది మంచి పెట్టుబడి అవుతుంది. మీరు కానీ ఆర్థిక సంబంధిత వార్తలు ఇటీవల చదువుతూ ఉంటే స్టాక్ మార్కెట్ పడిపోవటం మార్చి 2008లో ప్రారంభం కావటానికి ముందు ఆర్థిక సలహాదారులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి షేర్లను కొనండి, ఉంచుకోండి, వివిధ రంగంలోని కంపెనీల షేర్లను కొనండి అని అనడం గమనించే ఉంటారు. స్టాక్ మార్కెట్ పడిపోయాక వాళ్ళు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి, కొనండి, ఉంచుకోండి, బహుముఖం చేయండి అని సలహా ఇస్తున్నారు. ఈ రెండు సలహాల మధ్యన తేడా ఏమన్నా మీకు కనిపిస్తుందా? మీ వ్యాపారాన్ని మీరే నిర్మించుకోవడం మీకు ధనికులు అవ్వడానికి ఒక అత్యుత్తమ మార్గం. మీరు మీ వ్యాపారాన్ని ఏర్పరచుకున్న తర్వాత మంచి క్యాష్ ఫ్లో మీకు వస్తుంటే అప్పుడు మీరు ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. కనుక మీ వద్ద మంచి ఆర్థిక విద్య లేకపోతే అప్పుడు అనేక మంది ఆర్థిక సలహాదారుల సలహాలు అనుసరించి డబ్బును పొదుపు చేయడం, మ్యూచువల్ ఫండ్లను కొనడం, దీర్ఘకాలిక పెట్టుబడులను షేర్లలో పెట్టడం, వాటిని బహుముఖం చేయడం లాంటివి మీరు చేస్తారు. కానీ గట్టి ఆర్థిక విద్య కానీ మీరు పొంది ఉంటే అప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన సలహాలను మీరు పాటించరు. బదులుగా మా రిచ్ డాడ్ నాకు ఇచ్చిన సలహా ప్రకారం మీరు చేయొచ్చు. అదేమిటంటే ముందుగా మీ బిజినెస్ని మీరే ఏర్పరచుకోవటం. రిచ్ డాడ్ ఇంకోటి కూడా చెప్పారు. మీ వ్యాపారాన్ని మీరు నిర్మించుకున్నంత తర్వాత మంచి క్యాష్ ఫ్లో మీకు వస్తుంటే అప్పుడు మీరు వేరే ఆస్తుల్లో పెట్టుబడి ప్రారంభించండి.
ధనవంతులు అవ్వటానికి ఇతర మార్గాలు. ఎంతోమందికి సముచితమైన ఆర్థిక విద్య లేకపోవటం వలన బిజినెస్ నెట్వర్క్ ఏర్పరచుకునే బదులు ధనవంతులు కావటానికి ఆసక్తిదాయకమైన ఎన్నో ఇతర మార్గాలని అన్వేషిస్తుంటారు. ఉదాహరణకి ధనవంతులు అవ్వటానికి కొన్ని కోట్ల మంది జనం లాటరీ ఆడతారు, లేదా డబ్బును ఎంత కష్టపడి పొదుపు చేస్తారు. కొంతమంది ఇలాంటి విభిన్న పద్ధతులను అనుసరించి నిజానికి సంపన్నులవుతుంటారు అని రిచ్ డాడ్ అన్నాడు. అతను ఇంకోటి కూడా అన్నాడు, మీరు ధనికులు అవ్వాలనుకుంటే అలా అవ్వటానికి ఏదైనా అన్నింటికన్నా బాగా మీకోసం పనిచేస్తుందో ఆ మార్గాన్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరినైనా వాళ్ళ డబ్బు కోసం పెళ్లాడి ధనవంతులు కావచ్చు. ఇక్కడ ధనవంతులు అవ్వడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మీకు కొన్ని మార్గాలు అనే వాటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాటిని మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. మొత్తం ఒక 20 అనేవి చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఎవరినైనా వాళ్ళ డబ్బు కోసం పెళ్లాడి ధనవంతులు అవ్వచ్చు. ధనవంతులు అవ్వడానికి ఇది ఒక జనప్రియమైన మార్గం. కానీ మా రిచ్ డాడ్ ఎలాంటి వాళ్ళు కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారో నీకు తెలుసు కదా అనేవాడు. రెండోది, మీరు నేరస్తులుగా మారి ధనవంతులు కావచ్చు. రిచ్ డాడ్ అన్నాడు, మీరు నేరస్తులుగా మారాలనుకుంటే వచ్చే చిక్కేమిటంటే మీరు ఇతర నేరస్తులతో కలిసి పనిచేయాలి. వ్యాపారం చాలా వరకు విశ్వాసంతో మీద ఆధారపడి ఉంటుంది. మీ భాగస్వాములు నేరస్తులైతే వాళ్ళని మీరు ఎలా నమ్మగలరు? ఆయన మరొకటి కూడా అన్నాడు, మీరు నిజాయితీ పరులై ఉండి వ్యాపారంలో తెలియక పొరపాట్లు చేసుంటే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు మరో అవకాశాన్ని ఇస్తారు. అంతేకాదు, తెలియక చేసిన పొరపాట్ల గురించి మీరు గుణపాఠం నేర్చుకొని ఉంటే మీరు ఒక మంచి వ్యాపారిగా అభివృద్ధి చెందగలరు. కానీ నేరస్తులైన పొరపాటు చేస్తే మీరు జైలుకే వెళ్ళారు, లేదా మీ భాగస్వాములు మీకు తగిన శిక్షను వాళ్లకు బాగా తెలిసిన పద్ధతిలో విధిస్తారు. 3, మీరు దురాశాపరులై ఉండి ధనవంతులు కావచ్చు. మా రిచ్ డాడ్ చెప్పాడు, ఈ ప్రపంచంలో అంతా దురాశపరులతో నిండిపోయింది. దురాశ మూలాన్నే వారంతా ధనవంతులు కాగలిగారు. వివిధ రకాలైన ధనవంతులందరిలోకి దురాశాపరులైన ధనవంతులనే అందరూ ఎంతో అసహ్యించుకుంటారు. 2000లో స్టాక్ మార్కెట్ పడిపోయాక తమ ఆర్థిక రికార్డులను వక్రీకరించి తప్పుడు లెక్కలు చూపిన కంపెనీల గురించి ప్రపంచమంతటా కథలు చెప్పుకున్నారు. ఆయా కంపెనీల ప్రధాన అధికారులు మదుపులతో అబద్ధాలు చెప్పారు. కంపెనీలలో ఏం జరుగుతున్నదో ముందుగానే తెలుసుకున్న ఆయా కంపెనీలలో పనిచేస్తున్న వారంతా తమ దగ్గరున్న షేర్లు న్యాయవిరుద్ధంగా అమ్మేశారు. కార్పొరేట్ ఆఫీసర్లు తమ వద్ద పనిచేస్తున్న వారికి ఒక పక్క తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయమని చెబుతూ తాము మాత్రం తమ షేర్లను అమ్మేసుకున్నారు. కొన్ని నెలల్లో ఎన్రాన్, వాల్కామ్, ఆర్థర్ ఎడ్సన్ లీడర్స్ గురించి, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ విశ్లేషకుల గురించి, వారు ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు, దొంగతనాల గురించి కథలతో వార్తలు వస్తుండేవి. మరోలా చెప్పాలంటే వీరిలో దురాశాపరులైన సంపన్నులు వారెంతగానో దురాశపడ్డారంటే వారు న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించి నేరస్తులుగా మారిపోయారు. దురాశ, అవినీతి, నైతిక మార్గదర్శన లోపించటానికి సంబంధించిన అత్యంత హేయమైన ఉదాహరణల్ని 21వ శతాబ్దం మొదట్లోని కొన్ని సంవత్సరాలు బహిర్గతం చేశాయి. నేరస్తులంటే కేవలం మాదక ద్రవ్యాలు వ్యాపారం చేసేవారు, ముసుగులు ధరించి బ్యాగులను దోపిడీ చేసేవారు మాత్రమే కాదని నిరూపించాయి. 4, మీరు పిసినారిగా బతుకుతూ కూడా ధనవంతులు కావచ్చు. రిచ్ డాడ్ అంటుండేవాడు, ధనవంతులు అవ్వటానికి జనం చేసే తమ ప్రయత్నాల్లో అనుసరించే అత్యంత జనాకర్షణ మార్గం పొదుపు చేస్తూ సంపన్నులు కావటం. దీన్ని ఇంకా వివరంగా ఆయన ఇలా చెప్పారు, పిసినారిగా బతుకుతూ ధనవంతులు అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు తరచూ తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని వెతకకుండా, సంపాదించే ఆదాయాన్ని ఖర్చు పెట్టగలిగి కూడా ఖర్చు పెట్టకుండా బతుకుతారు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఇలా పొదుపు చేసి ధనవంతులయ్యేవారు చివరాఖరి వరకు బీదగానే బతుకుతారు. తమ డబ్బును కూడబెడుతూ పైసా దాస్తూ సేల్స్ ఉన్నప్పుడే కొనుగోలు చేస్తూ ఊరికే అర్థం లేకుండా బోలెడంత డబ్బు కూడబెట్టే వాళ్ళు గురించి మనం ఎన్నో కథలు విన్నాం. అయినప్పటికీ వాళ్ళ దగ్గర బోలెడంత డబ్బు ఉన్నా వాళ్ళు నిజంగా పేదవాళ్ళు బతికిన బతికే బతుకుతారు. నా రిచ్ డాడీకి అంత డబ్బు కూడబెట్టిన వాళ్ళు బీదవాళ్ళ ఎందుకు బతుకుతారో అర్థం కాదు. రిచ్ డాడీకి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన జీవితాంతం పేదగానే బతికాడు, డబ్బు ఆదా చేస్తూ. మరి కనీస అవసరానికి తప్ప ఇంక దేనికైనా పైసా ఖర్చు పెట్టేవాడు కాదు. విచారకరమైన విషయం ఏమిటంటే అతనికి 3 యుక్త వయసుల పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయన ఎప్పుడు చనిపోతాడా, ఆ డబ్బుకు తమకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు. ఆయన పోయాక
అన్నాళ్ళు బీదగా బతికినందుకు మారుగా పిల్లలు 3 ఏళ్లలో ఆయన సంపాదించిన డబ్బంతా ఖర్చు చేసేశారు. ఆ ఉన్న డబ్బంతా పోయాక ఆ పిల్లలు వాళ్ళ నాన్నలాగే పేదగా బతకసాగారు. ఒకప్పుడు ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ లాభమేమీ లేకపోయింది. నా రిచ్ డాడ్ లెక్కలు బోలెడంత డబ్బు కూడబెట్టి పేదగా బతికేవాళ్ళు డబ్బుని ఆరాధించే రకం. డబ్బే వాళ్ళకి యజమాని. సంపాదించిన డబ్బుకి యజమానిగా ఉండటం వాళ్ళకి చేతకాని పని. మీరు కష్టపడి పనిచేస్తూ ధనవంతులు కావచ్చు. 5వది, కష్టపడి పనిచేయటంలో రిచ్ డాడ్‌కి ఓ సమస్య ఉంది. కష్టించి పనిచేసే జనానికి వాళ్ళ డబ్బుని అనుభవించడంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళు తమ జీవితాన్ని ఆనందంగా గడపలేకపోవడం రిచ్ డాడ్ గమనించాడు. ఇంకోలా చెప్పాలంటే వాళ్ళకి తెలిసిందంతా కష్టించి పనిచేయడం ఒక్కటే. హాయిగా సమయాన్ని గడపడం అంటే ఏమిటో వారికి తెలియదు. అక్రమ సంపాదన కోసం కష్టించి పనిచేయడం. అనేక మంది అక్రమ సంపాదన కోసం ఎంతో కష్టపడి పనిచేశారని రిచ్ డాడ్ వాళ్ళ అబ్బాయికి నాకు బోధించేవాడు. అతను చెప్పాడు, శారీరకంగా కష్టపడి పనిచేసే జనం తరచూ అక్రమ సంపాదన కోసం కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే శారీరకంగా కష్టపడి సంపాదించే ఆదాయం అన్ని ఆదాయాల్లోకి అత్యధికంగా పన్ను చెల్లించేది అయ్యుంటుంది. అనుచిత ఆదాయం కోసం కష్టించే జనం తరచూ మరింత కష్టపడి దానిని సంపాదించి దానిపై మరింతగా పన్నులు చెల్లిస్తూ ఉంటారు. మా రిచ్ డాడ్ అభిప్రాయంలో అధికంగా పన్నులు చెల్లించవలసిన ఆదాయం ఆర్థికంగా తెలివైనది కాదు. అంతేకాదు, అతి తక్కువ సంపాదించే జనం తరచూ అత్యధిక శాతాన్ని పన్నుల్లో కడతారు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు ఆదాయంలో పలు రకాలున్నాయని నా రిచ్ డాడ్ నాకు నేర్పాడు. అతను అనేవాడు, ఆదాయాల్లో మంచి ఆదాయం, చెడ్డ ఆదాయం అని 2 ఉంటాయి. ఈ పుస్తకంలో ఎటువంటి ఆదాయం కోసం మీరు పనిచేయాలో, మీరు ఇంకా సంపాదించినప్పటికీ ఏ ఆదాయంపై పన్ను తక్కువగా ఉంటుందో తెలుసుకుంటారు. చాలామంది జీవితాంతం కష్టించి పనిచేసినప్పటికీ చివరిలో వారి కష్టానికి బదులుగా చూపించడానికి వారి వద్ద ఏమీ ఉండదని మా రిచ్ డాడ్ వాళ్ళ అబ్బాయికి నాకు వివరించాడు. ఈ పుస్తకంలో మీరు ఏ విధంగా కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేయాలో, కానీ చివర్లో మీరు కావాలనుకుంటే తిరిగి పనిచేయాల్సిన అవసరం ఉండదని, దానిని ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుందని తెలుసుకుంటారు. మీకు 6వది, అసామాన్యమైన చురుకుదనం ఉండి, ప్రతిభ గలవారై, ఆకర్షణీయంగా ఉంటే లేదా శక్తి సంపన్నులు ఉంటే మీరు ధనవంతులు కావచ్చు. టైగర్ వుడ్ అత్యంత ప్రతిభాశాలి అయిన గోల్ఫ్‌కి ఒక ఉదాహరణ. గోల్ఫర్‌గా తనకున్న నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు ఎన్నో సంవత్సరాలు కృషి చేశాడు. కానీ అతనికి అంత శక్తి, చురుకుదనం, ప్రతిభ ఉన్నప్పటికీ అతడు సంపన్నుడవుతాడని గ్యారంటీ లేదు. రిచ్ డాడ్ అంటూ ఉండేవాడు, ప్రపంచంలో ఎందరో ప్రతిభా సంపన్నులున్నారు, కానీ వారు ఎన్నడూ సంపన్నులు కాలేకపోయారు. మీరొకసారి హాలీవుడ్ దర్శించండి. అక్కడ మీకెందరో అందమైన, ఆకర్షణీయమైన ప్రతిభ గల నటులు కనిపిస్తారు. కానీ వారంతా అనేక మంది కన్నా తక్కువ సంపాదిస్తుంటారు. అత్యధికంగా సంపాదించి ఇచ్చే తమ వృత్తి జీవితాలు అయిపోయిన 5 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రీడాకారులు 65% దివాలా తీసినట్లుగా గణాంకాలు చూపిస్తున్నాయి. డబ్బే ప్రధానంగా ఉన్న ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన తెలివితేటలు, ప్రతిభ, అందం ఒక్కటే ధనవంతులవ్వటానికి సరిపోవు. మీకు అదృష్టం ఉంటే ధనవంతులు కావచ్చు. 7వది, అదృష్టాన్ని ఆసరాగా చేసుకుని ధనవంతులవ్వటానికి ప్రయత్నించడం అనేది బీదగా బతుకుతూ ధనవంతులవ్వటానికి చేసే ప్రయత్నంలా ఎంతో ప్రజాదరణ పొందింది. మనలో చాలామందికి తెలిసినట్లుగా కోట్ల మంది లాటరీలకి, రేసు గుర్రాల మీద, క్యాసినోలలోనూ ఆటల మీద కొన్ని బిలియన్, బహుశా కొన్ని ట్రిలియన్ డాలర్లు పందెం కాస్తుంటారు. తమని అదృష్టం వరిస్తే ధనవంతులవుదామని వారంతా ఆశపడుతుంటారు. మరో విషయం, మన అందరికీ తెలిసినట్లు ఒకడు అదృష్టవంతులు అవ్వాలంటే కొన్ని వేల మంది, బహుశా కోట్ల మంది దురదృష్టవంతులుండాలి. ఇంకా 5 జీవిత కాలాలలో తాము సంపాదించి డబ్బు కన్నా ఎక్కువ డబ్బును లాటరీలో గెలుచుకున్న వారిలోని అత్యధిక విజేతలు గెలుచుకున్న 5 ఏళ్లకే ఆ సొమ్మంతా పోగొట్టుకుని దివాలా తీసినట్లు అధ్యయనాలు మనకు తెలుపుతున్నాయి. అందుకే 1-2 సార్లు అదృష్టం మిమ్మల్ని వరించినంత మాత్రాన మీరు సంపద మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుందని భావించవద్దు. 8వది, వారసత్వంగా పొందిన ఆస్తితో మీరు ధనవంతులు అవ్వవచ్చు. మనకి 20 ఏళ్లు వయసు వచ్చేసరికి వారసత్వంగా దొరికేది ఏమన్నా ఉంటే మనకు తెలియాలి. మీకలా దొరికేది ఏమీ లేనప్పుడు మీరు సంపన్నులు అవ్వడానికి వేరే మార్గాలు వెతుక్కోవాలి. 9, పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. నేను వినే అత్యంత సాధారణ
ఫిర్యాదుల్లో ఒకటి. మదుపు పెట్టడానికి డబ్బు అవసరం అనేది చాలా విషయాలలో ఇది నిజమే. పెట్టుబడులతో మరో సమస్య ఉంది. ఆర్థిక విద్య నేర్వకపోయినా, పెట్టుబడి రంగంలో మీకు శిక్షణ లేకపోయినా మీ పెట్టుబడి మొత్తం తుడుచుకుపోయే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్ ప్రమాదంలో కూడుకున్న అస్థిరమైన. అంటే ఒకనాడు మనం డబ్బు చేసుకుంటాం, మర్నాడు అదంతా మాయమవుతుంది. మనలో చాలా మందికి ఈ విషయం తెలుసు. రియల్ ఎస్టేట్ రంగంలో మనం బ్యాంకు నుంచి సొమ్ము అప్పుగా తీసుకొని మదుపు పెట్టొచ్చు. అయినా గొప్ప సంపద సమకూర్చుకోవాలంటే దానికి డబ్బుతో పాటే ఆర్థిక విజ్ఞానం ఎంతో అవసరం. ఈ పుస్తకం ద్వారా పెట్టుబడికి అవసరం అయ్యే సొమ్మును ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటాము. దానికన్నా ముఖ్యంగా మీ సొమ్ముతో రిస్క్ తీసుకోవడానికి ముందు పెట్టుబడిదారు ఎలా అవ్వాలో నేర్చుకుంటారు. 10. మీరు మీ వ్యాపారాన్ని నిర్మించుకుంటూ సంపన్నులు కావచ్చు. అనేక మంది ధనవంతులు మరింత ధనవంతులుగా మారటానికి అనుసరించే మార్గం వ్యాపార నిర్మాణం. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ నెలకొల్పాడు. తన వసతి గృహంలో డెల్ కంప్యూటర్స్ను మైకేల్ డెల్ సృష్టించాడు. ధనవంతులు అవ్వటానికి అనుసరించే అనేక విధానాల్లో అత్యంత ప్రమాదకరమైన ఒక వ్యాపారాన్ని మొదటి నుంచి ప్రారంభించడం అనేది. చివరికి ఒక సంస్థ ఉత్పత్తులు అమ్మే అధికారపు హక్కులను ఫ్రాంచైజ్ తీసుకోవడం అంతగా రిస్క్ లేకపోయినా అదెంతో ఖరీదైనది. పేరొందిన ఫ్రాంచైజీను కొనుగోలు చేయటానికి ఫ్రాంచైజీ హక్కుల కోసం $1,00,000 నుంచి $15,00,000 వరకు కావాల్సి ఉంటుంది. ముందుగా చెల్లించాల్సిన సొమ్ముతో పాటు కంపెనీ ప్రధాన కార్యాలయానికి శిక్షణ, ప్రచారం, సహకారం కోసం నెలనెలా కొంత సొమ్ము ఇస్తూ ఉండాలి. అంతేకాదు, ఇన్ని సహాయ సహకారాలు అందుకున్నప్పటికీ అవి మీకు అధికంగా సంపద సమకూరుస్తాయన్న దానికి గ్యారంటీ ఏమీ లేదు. అనేక సమయాలలో తాము స్వయంగా నడుపుతున్న ఫ్రాంచైజ్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఫ్రాంచైజర్లకు లేదా హెడ్ క్వార్టర్స్కు సొమ్ము కడుతూనే ఉండాలి. సొంతంగా ఒక వ్యాపారాన్ని మొదటి నుంచి మీరు ప్రారంభించడానికన్నా ఫ్రాంచైజీని కొనడంలో రిస్క్ తక్కువ ఉన్నప్పటికీ ఫ్రాంచైజర్లో 1/3 వంతు దివాలా తీస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యాపారస్తులకు, చిన్న వ్యాపారస్తులకు మధ్యనున్న తేడా. ధనవంతులు అవ్వటానికి పనికివచ్చే 11వ పద్ధతి గురించి చెప్పే ముందు పెద్ద వ్యాపార సంస్థల యజమానులకు, చిన్న వ్యాపార సంస్థల యజమానులకు మధ్యనున్న తేడా విషయం చర్చించదలిచాను. ఆ తేడా ఏమిటంటే పెద్ద వ్యాపార సంస్థల యజమానులు నెట్వర్క్లను ఏర్పరచుకుంటారు. ప్రపంచమంతా చిన్న చిన్న వ్యాపార సంస్థల యజమానులతో నిండి ఉంది. వీరంతా రెస్టారెంట్ల సొంతదారులు. ఒకటే రెస్టారెంట్నున్న యజమానికి మెక్డొనాల్డ్ వ్యాపారస్తుడైన వ్యవస్థాపకుడైన రే క్రాక్కి మధ్యనున్న తేడా ఏమిటంటే మెక్డొనాల్డ్స్ అనే ఒక పేరుతో గుర్తింపు పొందిన ఫ్రాంచైజింగ్ నెట్వర్క్. కొన్ని హ్యాంబర్గర్ రెస్టారెంట్లు కలిసి ఏర్పడిన కూటమి, ఒక సమాహారం. ఈ సందర్భంలో మరో ఉదాహరణ. టెలివిజన్లను బాగుచేసే షాప్ ఓనర్కు CNN గా పిలువబడే కేబుల్ న్యూస్ నెట్వర్క్ను నిర్మించి టెడ్ టర్నర్కు మధ్యనున్న వ్యత్యాసం. మరోసారి నెట్వర్క్ అన్న దానిపై దృష్టి సారించండి. అసలు విషయం ఏమిటంటే చిన్న వ్యాపార సంస్థలకు, పెద్ద వ్యాపార సంస్థలకు మధ్యనున్న వ్యత్యాసం వాళ్ళ నెట్వర్క్ సైజులోనే ఉంది. చాలా మంది చిన్న వ్యాపారస్తులు వ్యాపారాల సొంతదారులు అయితే అతి కొద్ది మంది వ్యాపారాల సొంతదారులు నెట్వర్క్లను నెలకొల్పుకుంటారు. టూకీగా చెప్పాలంటే బిజినెస్ నెట్వర్క్ నిర్మించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరింత ధనవంతులవుతుంటారు. ధనవంతులు అవ్వడానికి 11వ పద్ధతి. 11. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీరు నెలకొల్పగలరు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నేను 11వ స్థానం కల్పించాను. అంతేకాదు, ధనవంతులు అవ్వటానికి అనుసరించే పద్ధతులకు పూర్తిగా భిన్నంగా విడదీశాను. దీనికి కారణం ఇది సంపద సృష్టించడంలో ఒక కొత్త విప్లవాత్మకమైన పద్ధతి. ధనవంతులు అవ్వటానికి ముందు ఇచ్చిన 10 పద్ధతుల వైపు ఒకసారి దృష్టి సారించండి. అవన్నీ ఒక వ్యక్తి మీద కేంద్రీకృతం అయ్యుండటం మీరు గమనిస్తారు. ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎలా చేయాలన్నదే వాటి లక్ష్యం. మరో మాటలో చెప్పాలంటే దానిని ఒక దురాశాపరుడైన వ్యక్తి దృష్టికోణం అని భావించవచ్చు. ఉదాహరణకి, బీదగా బతుకుతూ ధనవంతుడు అవ్వాలని ప్రయత్నించే వ్యక్తి యొక్క ధ్యాస అంతా ప్రధానంగా తాను, బహుశా కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు ధనవంతులు అవ్వటంలోనే నిమగ్నమై ఉంటుంది. ఎవరైతే డబ్బు కోసం పెళ్లాడతారో నిశ్చయంగా ఆ వ్యక్తి దృష్టంతా తన కోసం డబ్బు సంపాదించడం మీదే ఉంటుంది. చివరికి ఒక పెద్ద వ్యాపారం కూడా ఎవరో కొద్దిమంది ధనవంతుల్ని చేయటం మీదే దృష్టి పెడుతుంది. ఫ్రాంచైజీలు వచ్చాక ఎక్కువ మంది వ్యాపారాన్ని సొంతం చేసుకునే అవకాశాలని పెంచాయి. సంపదలో వాళ్ళకి బాగా
వాళ్ళకి కూడా భాగం దొరికేట్టు చూశాయి. కానీ చాలా మటుకు ఫ్రాంచైజీలు వాటిని కొనుక్కోగలిగేంత డబ్బున్న వారి కోసమే రిజర్వ్ చేయబడతాయి. అలాగే నేను ఇంతవరకు ముందే చెప్పినట్టు మెక్డొనాల్డ్ ఫ్రాంచైజీని ఈరోజు కొనుగోలు చేయడానికి లక్షల కొద్ది డాలర్లు ఉండాలి. అందుకని వీళ్ళంతా చెడ్డవాళ్ళనో లోభులనో నేను అనటం లేదు. నేననేది ఏమిటంటే ఇటువంటి సందర్భాల్లో దృష్టి చాలాసార్లు అనేక మంది ధనవంతులను చేయాలనే లక్ష్యం పైన ఉండదు, వ్యక్తి ధనవంతులు అవ్వటం మీదే కేంద్రీకరించబడి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సంపదను పొందడానికి ఒక సరికొత్త విప్లవాత్మకమైన మార్గం. నెట్వర్క్ మార్కెటింగ్ విడిగా నేను 11వ మార్గంగా పేర్కొనటానికి నిజంగా ఎక్కువ ధనం సంపత్తిని పొందాలనుకున్న ఎవరితోనైతే ధనాన్ని పంచుకునేందుకు ఇది ఒక విప్లవాత్మకమైన సరికొత్త మార్గం అనేదే కారణం. ఎవరైనా సరే ధనాన్ని పంచుకోవటానికి అనువుగా నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థని రూపొందించారు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ నా ఉద్దేశంలో సంపదను సృష్టించే ఒక ప్రజాస్వామిక మార్గం. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థను నేను తరచూ వ్యక్తిగత ఫ్రాంచైజ్ అని లేదా అదృశ్యంగా ఉండే పెద్ద వ్యాపార వ్యవస్థ అని అంటూ ఉంటాను. ముందుకు పోవాలన్న ఉత్సాహం, సంకల్పం, పట్టుదల ఉన్న ఎవరికైనా ఈ వ్యవస్థ ద్వారాలు తెరచి ఉంటాయి. ఈ వ్యవస్థ మీరు ఏ కాలేజీలో చదువుకున్నారనేది, అసలు మీరు చదువుకొని ఉంటే ఈరోజు ఎంత సంపాదిస్తున్నారనేది, మీ జాతి ఏమిటో, మీరు ఆడో మగో, మీరెంత అందంగా ఉంటారో, మీ తండ్రిదండ్రులు ఎవరో, మీకు ఎంత పలుకుబడి ఉందో అలాంటి విషయాలు పట్టించుకోదు చాలా వరకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు. ముఖ్యంగా మీరు నేర్చుకోవడానికి ఎంత సుముఖంగా ఉన్నారో, మారటానికి ఎదగడానికి ఎంత ఇష్టపడుతున్నారో, బిజినెస్ని సొంతం చేసుకోవడానికి నేర్చుకున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలను ఎదురైనా పట్టుదలతో పనిచేయగలరో లేదో అనే విషయాల మీద దృష్టి ఉంచుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ, ఈ వ్యవస్థను నేను తరచూ వ్యక్తిగత ఫ్రాంచైజ్ అని పిలుస్తుంటాను. ఇది సంపదను సృష్టించే ఒక ప్రజాస్వామిక మార్గం. ఈ మధ్యనే నేను ఒక పేరుగాంచిన ధనవంతుడైన పెట్టుబడిదారు ఇచ్చిన ఉపన్యాసం తాలూకా రికార్డుని విన్నాను. అతను ఒక సుప్రసిద్ధ బిజినెస్ స్కూల్ ఆ ఉపన్యాసం ఇచ్చాడు. నేను స్కూల్ పేరు గానీ అతని పేరు గానీ చెప్పుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేవి వాళ్ళ గురించి అంత మంచి మాటలేవీ కావు. అతనిలా అన్నాడు: ఇతరులకి పెట్టుబడి ఎలా పెట్టాలనే విషయాన్ని నేర్పాలన్న ఆసక్తే నాకేమాత్రం లేదు. పేదవారు జీవితంలో ముందుకు పోవటానికి సహాయపడటంలో నాకు ఆసక్తి లేదు. నాకు కావాల్సిందల్లా ఇక్కడ మీలాంటి తెలివైన వాళ్ళతో సమయం గడపడమే. వ్యక్తిగతంగా అతను చెప్పిన దాంట్లో నేను ఏకీభవించలేకపోయినప్పటికీ అతని నిజాయితీతో నేను మెచ్చుకుంటాను. ఒక వ్యక్తిగా నా జీవితంలో చాలా భాగం నా రిచ్ డాడ్ దగ్గరే పెరుగుతూ ధనికులైన ఆయన స్నేహితులు ఈ రకంగా మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. కానీ వాళ్ళు ఆ మాటలని విచక్షణా జ్ఞానంతో ప్రశాంతంగా అనేవారు. జనం కోసం వాళ్ళు దాన ధర్మాలు చేసేవారు, మంచి పనులకి విరాళాలు ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళల్లో చాలామంది సమాజం తమని స్వీకరించాలనే ఉద్దేశంతోనే ఆ పనులు చేసేవాళ్ళు. వాళ్ళు విడిగా కలుసుకున్నప్పుడు వాళ్ళ అసలు ఉద్దేశాలేమిటో నాకు తెలిసేవి. అవి పేరొందిన బిజినెస్ స్కూల్ ప్రఖ్యాత పెట్టుబడిదారులు మాట్లాడిన మాటల్లాగా ఉండేవి. కానీ అందరూ ధనవంతులు అలాగే ఉంటారని అనలేం. ఎంతోమంది ధనవంతులు తాము లోబులవటం చేత తమకన్నా తక్కువ అదృష్టవంతులైన వారికి సహాయం చేయటంలో ఏమాత్రం ఆసక్తి లేకపోవడం చేతనే ధనికులు అవ్వగలిగారని తెలుసుకున్నప్పుడల్లా నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, అందరు ధనికులకి ఇలాంటి మనస్తత్వమే ఉండదు. కానీ నా అనుభవాన్ని బట్టి చూస్తే అటువంటి వారి శాతం ఎక్కువే అని చెప్పాలి. నేను నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను సిఫార్సు చేయడానికి ప్రధానమైన కారణం సంపదను కూడబెట్టడానికి మునుపు ఉండిన వ్యవస్థలన్నింటికన్నా ఈ వ్యవస్థ న్యాయమైనది కావటమే. ప్రపంచంలోని అతి గొప్ప వ్యాపారవేత్తలు ఒకరైన హెన్రీ ఫోర్డ్ తన కంపెనీ ద ఫోర్డ్ మోటార్స్ కంపెనీ లక్ష్యాన్ని అమలు చేసి ధనవంతుడయ్యాడు. మోటార్ కార్ని ప్రజాస్వామికం చెయ్యండి అనేది ఫోర్డ్ కంపెనీ లక్ష్య ప్రతిపాదన. ఈ ప్రకటన విప్లవాత్మకంగా అవ్వటానికి కారణమేమిటంటే ఆ శతాబ్దం మొదట్లో కార్లు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. హెన్రీ ఫోర్డ్ ఉద్దేశం కార్లని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయటం. మోటార్ కారుని ప్రజాస్వామికం చేయటం అంటే అదే మరి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఫోర్డ్ ఎడిసన్ కింద పనిచేసేవాడు. అలా పనిచేస్తూ తీరిక సమయాల్లో అతను తన మొదటి కారు డిజైన్ చేశాడు. 1903లో ఫోర్డ్ మోటార్స్ కంపెనీ జన్మించింది. ఉత్పత్తి అయ్యే కార్లలో కోత కోసి కర్మాగారంలో మంచి ప్రామాణికతను తక్కువ ధరకి అమ్మగలిగే కార్లని తయారు చేయటానికి మనుషులని, యంత్ర పరికరాలని సమకూర్చుకున్నాడు.
ఈ విధంగా ఫోర్డ్ ఈ ప్రపంచంలో కల్లా అత్యధిక సంఖ్యలో కార్లని ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అతను తన కార్లని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడడమే కాకుండా కార్ల పరిశ్రమలో అందరికన్నా ఎక్కువ జీతాలిచ్చేవాడు. లాభాల్లో తన కింద పనిచేసే వాళ్ళకి వాటా ఇచ్చేవాడు. ఏడాదికి వాళ్ళకి $30 మిలియన్ ఇచ్చేవాడు. 1900 ఆరంభంలో $30 మిలియన్ అంటే ఈనాటితో పోలిస్తే చాలా పెద్ద మొత్తమని అనాలి. మరో రకంగా చెప్పాలంటే తన వినియోగదారుల గురించి, తన కింద పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించడం వల్లే హెన్రీ ఫోర్డ్ ధనవంతుడు కాగలిగాడు. అతను లోభి కాడు. ఉదార స్వభావం గల వ్యక్తి. మేధావులు కనబడే వారి నుంచి అతన్ని ఎన్నో విమర్శలు, దూషణలు వచ్చాయి. హెన్రీ ఫోర్డ్ పెద్దగా చదువుకోలేదు. అందుకే థామస్ ఎడిసన్కి వేళాకోళం చేసినట్టే అతన్ని కూడా తరచూ వేళాకోళం చేస్తూ ఉండేవారు. హెన్రీ ఫోర్డ్ గురించి ఒక కథ అంటే నాకు తగని ఇష్టం. ఒకసారి విద్యారంగంలో చాలా తెలివైన వాళ్ళమని అనుకునేవాళ్ళు కొంతమంది ఆయనకి ఒక పరీక్ష పెట్టాలని ఆయన్ని పిలిచారు. పరీక్ష జరగాల్సిన రోజు ఆ తెలివైన గుంపు ఒకటి అతన్ని ప్రశ్నించడానికి వచ్చింది. వాళ్ళు ప్రశ్నలు అడిగితే అతను వాటికి నోటితోనే జవాబు చెప్పాలి. అతనికి ఏమీ తెలియదని నిరూపించడానికి పూనుకున్నారు వాళ్ళు. పరీక్ష ప్రారంభమైంది. ఒక విద్యావేత్త అతను ఉపయోగించే రోల్డ్ స్టీల్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎంతుంటుందని అడిగాడు. ఫోర్డ్కి జవాబు తెలియలేదు. అతను చాలా మామూలుగా తన బల్ల మీదుండే ఫోటోల్లో ఒక ఫోటోని ఎత్తి ఆ ప్రశ్నకు జవాబు తెలిసిన తన వైస్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఫోర్డ్ అతని ప్రశ్నకి జవాబు చెప్పమన్నాడు. విద్యావేత్తకు కావాల్సిన జవాబు వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఆ తర్వాత మరో తెలివైన వ్యక్తి మరో ప్రశ్న అడిగాడు. మళ్ళీ ఫోర్డ్కి జవాబు తెలియక ఇంకొకరిని పిలిచాడు. ఆ వచ్చిన వ్యక్తికి కూడా జవాబు తెలియలేదు. ఇది ఇలాగే కొనసాగింది. చివరికి ఆ తెలివైన వాళ్ళలో నుంచి ఒకడు, చూశారా, దీనివల్ల మీకేం తెలియదని రుజువు అవుతోంది. మేము అడిగిన ప్రశ్నల్లో దేనికి మీకు జవాబు తెలియదు అన్నాడు. హెన్రీ ఫోర్డ్ అతనికి ఇలా జవాబిచ్చాడని అంటారు. నాకు ఈ ప్రశ్నలకి జవాబు తెలియని మాట నిజమే. ఎందుకంటే ఇటువంటి అక్కర్లేని ప్రశ్నలకి జవాబులతో నా బుర్రను నింపుకునే అవసరం నాకు లేదు. నేను మీ స్కూల్ నుంచి తెలివైన యువకులని ఉద్యోగంలోకి తీసుకుంటాను. నేను కంటపటాలని మీరనుకుంటున్న జవాబులన్నింటినీ వాళ్ళు ఎప్పుడో కంఠంత పట్టేసి ఉంటారు. మీరు తెలివితేటలు అనుకునే సమాచారాన్ని కంటత పట్టకుండా ఉండటమే నేను చేసిన పని. ఇటువంటి చిన్న చిన్న విషయాలతో నా బుర్ర నిండా అక్కర్లేని సమాచారం నింపకుండా ఉండటమే నా పని. అప్పుడే నేను ఆలోచించగలను. వెంటనే అతను విద్యారంగం నుంచి వచ్చిన ఆ చురుకైన వాళ్ళని ఇక దయచేయమని చెప్పాడట. చాలా ఏళ్ళుగా ఫోర్డ్ చెప్పిన మాటలకల్లా అతి ముఖ్యమైనది అని నేను అనుకుంటాను. ఈ మాటల్ని అక్షరం పొల్లుపోకుండా గుర్తుపెట్టుకున్నాను. అతను మాటల్లో చెప్తాడు, ఆలోచించటం అనేది అన్ని పనుల్లోకి అతి కష్టమైనది. అందుకే చాలా కొద్దిమంది ఆ పని చేయటానికి పూనుకుంటారు. ఆలోచించటం అనేది అన్ని పనుల్లోకెల్లా అతి కష్టమైనది. అందుకే చాలా కొద్దిమంది ఆ పని చేయటానికి పూనుకుంటారు. ప్రతి ఒక్కరికి సంపద. నా ఉద్దేశంలో ఈ కొత్త తరహా వ్యాపారం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ విప్లవాత్మకమైనది. ఎందుకంటే చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంతవరకు అదృష్టవంతులు కొందరికే దక్కుతుంది వచ్చిన సంపద ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి వారికైనా దక్కే అవకాశం వచ్చింది. ఈ వ్యాపారం గురించి కొంత వివాదం లేచిందనే నాకు కూడా తెలుసు. ఈ తరహా వ్యాపారంలో కూడా కొందరు అత్యాశతో, దొంగ బుద్ధితో త్వరగా ధనవంతులైపోవడానికి ప్రయత్నాలు చేయపోలేదు. అయినప్పటికీ మీరు వెనక్కి అడుగు వేసి ఈ వ్యాపారం వైపు చూశారంటే అది సంపదని పంచుకునేందుకు పనికి వచ్చే సామాజిక బాధ్యతతో కూడుకున్న వ్యాపారంగా కనిపిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో లోగులకి పనికి వచ్చే వ్యాపారం కాదు. దీన్ని రూపొందించిన విధానం ఇతరులకు సాయం చేయాలని అనుకునే వారికి చక్కగా పనికొచ్చేటట్టు ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీరు ధనవంతులవుతూ ఇంకొకరిని కూడా ధనవంతులుగా చేయటానికి పనికి వచ్చే వ్యాపారం. నా ఉద్దేశంలో ఇది విప్లవాత్మకమైనది. థామస్ ఎడిసన్, హెన్రీ ఫోర్డ్ తమ కాలంలో ఎంత విప్లవాత్మకంగా ఉన్నారో ఇది కూడా అంతే విప్లవాత్మకమైనది. ఈ విద్యా విధానం ముగించే ముందు చాలామంది ఉదాస్వభావం ఉంటుందని నాకు తెలుసు అని చెప్పదలుచుకున్నాను. నేను అత్యాశ బొత్తిగా పనికిమాలినదని దాన్ని తోసిపుచ్చటం లేదు. కొద్దిగా అత్యాశ, స్వార్థం ఉండటం ఆరోగ్యకరం. కానీ ఈ అత్యాశ, స్వార్థము మితిమీరిన స్థాయికి చేరుకుంటేనే మనలో చాలామంది అభ్యంతరం చెప్పి అది కూడదని అంటాం, అసహ్యించుకుంటాం. చాలామంది ఉదారులు, తోటి వారికి సాయం చేయాలని అనుకునేవారు అవటం వల్ల
ఈ కొత్త తరహా నెట్వర్కింగ్ బిజినెస్ వ్యవస్థ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని ఇస్తుంది. ఈ కొత్త తరహా వ్యాపార వ్యవస్థ అందరికీ పనికిరాదు. కానీ మీరు నిజంగా వీలైనంత మందికి తమ ఆర్థిక లక్ష్యాలని చేర్చుకోవటానికి, కలలను సాకారం చేసుకోవటానికి సాయం చేయదలుచుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను పరిశీలించడం మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే అవుతుంది. సారాంశం: ఈనాడు ఒక మనిషి ధనవంతుడు అవ్వాలనుకుంటే ఎన్నో మార్గాలున్నాయి. మీరు ధనవంతులు కాదలుచుకుంటే మీకు బాగా పనికి వచ్చే మార్గాన్ని ఎంచుకోవడం ఒకటే సరైన మార్గం. ఇతరులకు సహాయం చేయటం మీకు చాలా ఇష్టం అనుకుంటే ఈ కొత్త తరహా వ్యాపార వ్యవస్థ నెట్వర్క్ మార్కెటింగ్ మీకోసమే. అందుకే ఈ పుస్తకానికి బిజినెస్ స్కూల్ ఇతరులకు సహాయం చేయాలనే వారి కోసం అనే శీర్షిక పేరు పెట్టాను. ఇతరులకు సహాయం చేయటం మీ స్వభావానికి సరిపడకపోతే ఇంకా 10 రకాల పద్ధతులున్నాయి. వాటిలో నుంచి ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. రాబోయే అధ్యాయాల్లో చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో నేను కనుగొన్న ప్రధానమైన లాభాల గురించి చెబుతాను. ఈ పరిశ్రమలో మీరు కూడా భాగస్థులు అవ్వాలా వద్దా నిర్ణయించుకునేందుకు ఈ ముఖ్యమైన లాభాల గురించి ముందుగా ఆలోచించుకోవటం అవసరమని నా అభిప్రాయం. రిచ్ డాడ్ ఆయన కొడుక్కి నాకు డబ్బు కన్నా ఈ జీవితపు విలువలు ఎక్కువ ముఖ్యమని నేర్పించాడు. ఆయన తరచూ అంటూ ఉండేవాడు, మీరు పిసినారిగానూ అత్యాశపరులుగా ఉంటూ కూడా ధనవంతులు అవ్వొచ్చు. అలాగే ఉదారంగానూ సమృద్ధిగానూ ఉంటూ కూడా మీరు ధనవంతులు అవ్వొచ్చు. మీరు ఎంచుకునే మార్గం మీలో అంతర్గతంగా ఉండే జీవితపు విలువలకు చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.